ఆ, ఈవినింగ్ అవుతుంది కదా, నాకు ఆకలేస్తుంది. ఏమైనా స్నాక్ చేసి పెట్టవా? నాకు తెలుసమ్మా, మీరు ఈవినింగ్ అయితే ఏదో ఒకటి అడుగుతారు ఆకలి వేస్తుందని. అందుకే ప్రిపేర్ చేస్తున్నాను పనీర్ బైట్స్. చాలా బాగుంటది చూడండి. ఇంకా అలాగే వర్షం కూడా పడుతుంది కదా బయటన, స్పైసీగా ఉంటది అనమాట. మా వైజాగ్లో ఈరోజు చాలా పెద్ద వర్షం కురిసింది, చాలా చల్లగా ఉంది, అందుకని ఈ పనీర్ బైట్స్ చేశాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా, వాటితో 3 టేబుల్ స్పూన్ల మైదా తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీలో వేసి బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా, అవి తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో నేను కారానికి బదులుగా షెజ్వాన్ సాస్ వాడానండి. కారం లేకపోతే హ్యాపీగా కారం వాడుకోవచ్చు, అసలు యాక్చువల్లీ కారమే బాగుంటుంది అనమాట. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, టీ స్పూన్ అంత మిరియాల పొడి, గరం మసాలా టీ స్పూను, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి వాటర్ వేసేసి మొత్తం ఈ కన్సిస్టెన్సీ మొత్తం బజ్జీల పిండి ఎలా ఉంటుంది, మనం మిర్చి బజ్జీ వేసుకుంటే మిర్చికి ఎలా అయితే పిండి అంటుకుంటుందో ఆ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీర్కి చిన్న టూత్ పిక్స్ పెట్టాను, పిల్లలు తింటారు సరదా పడతారని. టూత్ పిక్స్ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా పన్నీర్ని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పిండిలోని మనం ఇది ముంచాలన్నమాట. ముంచేసి బాగా డిప్ చేసేసి మొత్తం పన్నీర్ అంతా కూడా కోట్ అయ్యేలాగా చూసుకుని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో పెట్టి అటు ఇటు దొర్లించేసి ఓ ప్లేట్లోకి తీసేసి ఓ పక్కన ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉన్నదనుకోండి, ఈ డీప్ ఫ్రై చేసే పని కూడా ఉండదన్నమాట. హ్యాపీగా అందులో చేసుకుని కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇది 2 వైపులా 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. పైన చల్లగా ఇంట్లో వేడివేడి కారకారంగా ఈ పన్నీర్ బైట్స్ సూపర్గా అదిరిపోయి మీరు కూడా ట్రై చేయండి.